జై శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది. అయోధ్యాకాండం 12వ సర్గలో ఉన్నాం. 11వ సర్గలో కైకేయి దశరథుడి గుండె జారిపోయేట్లు తను రాముని వనవాసానికి పంపించమని, భరతుడికి పట్టాభిషేకం చేయమని, అది ఆ రోజే జరగాలని ఒక తన కోరికలని వెల్లడించింది. 12వ సర్గం దశరథుడు చింతించుట, అట్టి వరములు కోరవలదని కైకేయిని ప్రార్థించుట. అతి దారుణమైన కైకేయి మాటలు విని దశరథ మహారాజు చింతాక్రాంతుడై క్షణకాలము పాటు తప్పించిపోయెను. ఇది ఏమి స్వప్నమా? నాకు చిత్తమోహం కలిగినదా? నాకున్న జ్ఞానం నశించినదా? లేక నా మనస్సునకు ఏదో వ్యాధి వచ్చినదా అనుకొనెను. దశరథుడు ఈ విధముగా ఆలోచించి అప్పుడు సుఖమును పొందజాలకపోయెను. ఒకసారి కైకేయి మాటలతో కింద పడిపోయారు ఆయన. కైకేయి మాటలచే కొట్టబడిన ఆ రాజు చాలాసేపటికి స్పృహ వచ్చి ఆడ పులిని చూచిన లేడి వలె వ్యధ చెంది వ్యాకులుడై ఆచ్ఛాదనము లేని నేలపై కూర్చుండి రేఖలతో గీసిన మండలమునందు మంత్రములచే బంధించబడిన మహాసర్పము వలె దీర్ఘముగా నిట్టూర్చెను. ఆయన నేల మీద కూర్చుండిపోయారు. అయ్యో, ఛీ ఛీ అని కోపముతో పలికి శోకముచే మరల స్పృహ తప్పి పడిపోయెను. మిక్కిలి దుఃఖితుడైన దశరథుడు చాలాసేపటికి సంజ్ఞ పొంది లేచి కోపించిన వాడే నేత్రములతో కాల్చివేయుచున్నాడా అన్నట్లు చూచుతూ కైకేయితో ఇట్లు పలికెను. క్రూరురాల, దుర్మార్గురాల, దుష్ట చరిత్ర గలదానా, ఈ కులమును నశింపచేయుచున్న పాపాత్మురాల, రాముడు కాని నేను కాని నీకేమి అపకారం చేసినాము? రాముడు నిన్ను తల్లిని వలె చూచుతున్నాడు కదా, అట్టి రామునికే నీవిప్పుడు అనర్థం తలపెట్టితివేమి? రాజకుమారివి కదా అని తలచి నీ దుష్ట స్వభావము తెలియక నేను నిన్ను తీవ్ర విషము గల ఆడ సర్పమును తీసుకొని వచ్చినట్లు నా గృహమునకు తీసుకొని వచ్చుటతో నా వినాశనమును నేనే కోరి చేసుకొని విన్నట్లయినది. ప్రపంచములోని జీవకోటి అంతయు రాముని గుణగణములను స్తుతించుచుండగా అతనిలో ఏమి దోషమున్నదని నేను అతన్ని వనమునకు పంపుదును? కౌసల్యనైనను, సుమిత్రనైనను, రాజ్యలక్ష్మినైనను, చివరకు నా ప్రాణములనైనను విడవగలను గాని పితృభక్తుడైన రాముని మాత్రం విడవజాలను. జ్యేష్ఠ కుమారుడైన రాముని చూడగానే నాకు పరమానందము కలుగును. అతనిని చూడకున్నచో నా చైతన్యమే నశించును. సూర్యుడు లేకుండా ఈ లోకము ఉండవచ్చు కానీ నీరు లేకుండా సస్యము పంటలు ఉండవచ్చు కానీ రాముడు లేకుండా నా దేహంలో ప్రాణం ఉండజాలదు. పాప నిశ్చయము గల ఓ కైకేయి, ఇంతటితో చాలింపుము. ఈ నిశ్చయమును వదిలిపెట్టుము. శిరస్సు నీ పాదములపై ఉంచి నమస్కరించుటకు కూడా సిద్ధముగా ఉన్నాను. నన్ను అనుగ్రహించుము. పాపాత్మురాల, దశరథ మహారాజు కైకేయిని తిడుతున్నారు. పాపాత్మురాల, ఇంత దారుణమైన ఆలోచన నీకెందుకు వచ్చింది? లేదా నాకు భరతునిపై ప్రేమ ఉన్నదో లేదో అని పరీక్షించదలిచి ఇలా మాట్లాడుతున్నావా? ఈ మాటలన్నీ పరీక్షించటకై పలికినవే అగుగాక. కానీ పూర్వము నీవు రాముని విషయమున మాట్లాడుతూ శ్రీమంతుడైన రాముడే నా జ్యేష్ఠపుత్రుడు, రాజ్యప్రాప్తి మొదలైన ధర్మ సంబంధమైన విషయములను పొందు అధికారము జ్యేష్ఠుడిగా అతనికే ఉన్నది అని చెప్పేదానివి కదా. ఇది అందరికీ తెలిసిన విషయము. అట్టి నీవు ఈనాడు నన్ను పరీక్షించుటకైనను ఇట్లు మాట్లాడుతున్నావన్నతో దీనిని బట్టి
నీవు కేవలము మంచి మాటలతో నన్ను సంతోషపెట్టుటకే అలా పలికావని అర్థమవుతోంది. అందువల్లనే నీవు రామాభిషేకం ఆ వార్త విని లేదా చెప్పుడు మాటలు విని పరులకు లొంగిపోయి, చాడీలు చెప్పే వాళ్ళకి లొంగిపోయి శోక సంతప్తురాలవై శూన్యమైన కోపగృహంలో ప్రవేశించి నన్ను చాలా బాధించుతున్నావు. ఇంతవరకు నీవు నీతి సంపన్నురాలవై ఉండేది దానవు. కానీ ఇప్పుడు నీ బుద్ధిలో ఈ వికారం పుట్టుటతో ఇక్ష్వాకు వంశమునందు గొప్ప అనర్థకరమైన నీతి వచ్చి పడినది. పూర్వము నీవెన్నడును నా విషయమున కొంచెమైనను అయుక్తమైన పనిని కానీ అప్రియమైన కార్యము కానీ చేయలేదు. అందుచేతనే ఇప్పుడు నీవు చెప్పుతున్న మాటలు నీవి అని నమ్మజాలకుండా ఉన్నాను. కైకేయి, నాకు రాముడు మహాత్ముడైన భరతునితో సమానుడే అని నీవు అనేక పర్యాయములు ఎన్నో కథలు చెప్పావు కదా. అట్టి ధర్మాత్ముడు కీర్తిమంతుడు అయిన రాముడు 14 సంవత్సరములు వనములో నివసించవలనని నీవు ఎట్లు కోరుతున్నావు? అత్యంత సుకుమారుడు, ధర్మమునందు స్థిరమైన బుద్ధి కలవాడు అయిన రాముడు అతి భయంకరమైన అరణ్యములో నివసింపవలనని ఎలా కోరుతున్నావు? నీ యందు భక్తితో సేవలు చేయు మనోహరుడైన రాముని దూరముగా పంపివేయవలనని ఎందుకు కోరుతున్నావు? భరతుని కంటే అధికముగా రాముడే నీకు శుశ్రూష చేయుతున్నాడు కదా. అందుచేత కూడా నీకు రాముని కంటే భరతునిపై ఎక్కువ ప్రేమ ఉండుటకు కారణమేదియో నాకు కనబట్టలేదు. అంతఃపురంలో వేల కొలది స్త్రీలున్నారు, చాలా మంది సేవకులున్నారు. కానీ నీకు సేవలు చేయొచ్చు, నీపై గౌరవభావముతో పూజలు చేయొచ్చు, నీవు చెప్పిన పనులు చేయువాడు రాముడు తప్ప ఇంకెవరున్నారు? కైకేయికి ఏ పని కావాలన్నా రాముడే చేస్తాడు. ఎంతమంది సేవకులున్నా రాముడు కైకేయి పనులు స్వయంగా చేస్తాడు సేవాభావంతో. మనుజ శ్రేష్ఠుడైన రాముడు పరిశుద్ధమైన చిత్తముతో సర్వ ప్రాణులతో మంచి చేసుకుంటూ దేశములోని ప్రజలందరినీ ప్రియ కార్యములచే అనుకూలురను చేసుకొనుతున్నాడు. అందుచే రాముని విషయమున పరివాదము కానీ అపవాదము కానీ ఉండడానికి అవకాశం లేదు. రాముడు మహావీరుడు. ధర్మ వీరత్వం, దయా వీరత్వం, దాన వీరత్వం, యుద్ధ వీరత్వం, ఇవి 4 వీరత్వంలో లక్షణాలు. ధర్మ వీరత్వం, దయా వీరత్వం, దాన వీరత్వం, యుద్ధ వీరత్వం అను 4 విధములైన వీరత్వం కలవాడు. సత్యవ్రతముచే అతడు ప్రజల విశ్వాసము చూరకొని వారినందరినీ వశమునందు ఉంచుకున్నాడు. దానము చేసి దీనులను తన అధీనంలో ఉంచుకున్నాడు. శుశ్రూష చేసి గురువుల మన్ననలు పొందుతున్నాడు. యుద్ధమునందు పరాక్రమముచే శత్రువులను జయిస్తున్నాడు. సత్యము, దానము, తపస్సు, పరుల కొరకే స్వీయ సుఖ త్యాగము, త్రికరణ శుద్ధి, నిష్కాపట్యము, ఎలాంటి కల్మషం లేనివాడు శ్రీరాముడు, విద్య, గురు శుశ్రూష, ఇవి రాముని అందు స్థిరమైన గుణములు. రాముడు కపటము తెలియనివాడు, దేవతలతో సమానుడు, మహర్షుల తేజస్సు వంటి తేజస్సు కలవాడు. అట్టి రాముని విషయం నందు కూడా నీకు ఈ పాపపు బుద్ధి ఎట్లు కలిగింది? శ్రీరాముడు జనులందరితోడను ప్రియముగానే మాట్లాడు స్వభావము కలవాడు. అట్టి రాముడు ఎన్నడును అప్రియమైన వాక్యము పలికినట్లు నా స్మృతి పదములో లేదు. ప్రేమపాత్రుడైన అట్టి రామునితో నీ కొరకై అప్రియ వాక్యం ఎట్లు చెప్పగలను? ఓర్పు, ఇంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, ధర్మము, కృతజ్ఞత్వము, సకల భూతాహింస అను గుణములు రాముని అందున్నవి. అట్టి రాముడు తప్ప నాకు వేరే గతి ఎవరున్నారు? కైకేయి, నేను ఆయువు చివరి భాగముననున్న ముసలివాడను. దశరథ మహారాజు ఇలా చెప్తుంటే మనకే కడనీళ్ళు వస్తాయి. దీనుడను, దైన్యముతో విలపించుతున్నాను. నాపై కరుణ చూపుము. సముద్రం వరకు వ్యాపించి ఉన్న ఈ పృథివిలో ఉన్నదంతయు నీకు ఇచ్చేదను. నీవు కోపము చెందకము. కైకేయి, చేతులు జోడించి నమస్కరించుతున్నాను. నీ పాదములు కూడా పట్టుకొందను. రాముని రక్షించుము.
ఈ విషయమున నాకు అధర్మము కలగకుండా చూడుము. పిమ్మట క్రూరురాలైన ఈ మాటలు విన్న కైకేయి దుఃఖముతో తప్పించుతున్నవాడు, విలపించుతున్నవాడు, చైతన్యము కోల్పోయి అల్లాడుతున్నవాడు, శోకముతో నిండినవాడు, శీఘ్రముగా ఆ శోక సముద్రము దాటవలనని మాటి మాటికి కోరుతున్నవాడు ఆయన ఆ దశరథంతో ఇంకా క్రూరమైన మాట పలికెను. ఇంత దారుణము! వీరుడమైన మహారాజా, 2 వరములనిచ్చి ఇప్పుడు ఈ విధముగా పశ్చాత్తాపముతో దుఃఖించుతున్నచో నేను ధార్మికుడను అని లోకములో ఎట్లు చెప్పుకొనగలవు? సర్వధర్మములను ఎరిగినవాడ, అనేక రాజర్షులు నిన్ను కలిసి నీతో ఈ విషయము ముచ్చటించినప్పుడు నీవు ఏమి సమాధానం చెప్పెదవు? ఏ కైకేయి అనుగ్రహము చేత నీవింకను జీవించుతున్నావు? ఏ కైకేయి నిన్ను రక్షించనదో అట్టి కైకేయికి మాట ఇచ్చి వెనుకాడితివి అని చెప్పెదవా? మహారాజా, వరమిచ్చేదనని ఇప్పుడే చెప్పి మరలా ఏవేవో మాటలాడుతున్న నీవు భూపతులకే కళంకం తెచ్చుతున్నావు. డేగకును పావురమునకును మధ్య విరోధము కలిగినప్పుడు శైబ్యుడు శిబి చక్రవర్తి డేగకు తన మాంసమునిచ్చాను. అలర్కుడను రాజు తన నేత్రములు దానము చేసి ఉత్తమ గతిని పొందెను. సముద్రము తాను పూర్వము దేవతలకిచ్చిన మాటపై నిలబడి చెలియలి కట్టను దాటుట లేదు. ఇలాంటి పూర్వ పురుషుల చరిత్రను మనసులో ఉంచుకొని నువ్వు చేసిన ప్రతిజ్ఞను అసత్యము చేయకు. ఓ దుష్టబుద్ధి! దశరథ మహారాజును అంటోంది. నీవు ధర్మమును విడిచి రాముని రాజ్యాభిషిక్తుని చేసి నిత్యము కౌసల్యతో క్రీడింపవలనని కోరుతున్నావు. నేను కోరినది అధర్మము కానిమ్ము, ధర్మము కానిమ్ము, సత్యము కానిమ్ము, అసత్యము కానిమ్ము, నీవు నాకిచ్చిన వరమును కాదనుటకు వీలు లేదు. రాముడు పట్టాభిషిక్తుడైనతో నేను నీ ఎదుటనే విషము తాగి ఇప్పుడే నీవు చూచుచుండగానే మరణించదను. రాముని తల్లి అయిన కౌసల్యకు ఒక్కనాడైనను నమస్కరింపవలసి ఉండుట కంటే మరణమే నాకు శ్రేయస్కరము కదా. అంటే ఈవిడ కైకే ఎప్పుడు కౌసల్యకు నమస్కరించలేదు. రాజా, భరతుని పైనను నా పైనను ఒట్టు పెట్టి చెప్పుతున్నాను, రాముని ప్రవాసమునకు పంపుట తప్ప మరి దేని వలనను నేను సంతసించను. ఈవిడ తన మీదను భరతుడి మీద ఒట్టు పెట్టుకుంది. కైకేయి ఈ విధముగా పలికి ఊరకుండెను. దశరథుడు ఎంత విలపించినను మారు మాటలాడలేదు. కైకేయి కోరిక చాలా చెడ్డవైన రామ వనవాసము, భరతుని రాజ్యాభిషేకము వినగానే దశరథుడు క్షణకాలము నిశ్చేష్టుడైపోయెను. కైకేయితో ఏమీ మాట్లాడలేదు. అతడు అప్రియముగా మాటలాడుతున్న కైక వైపు రెప్పపాటు వేయకుండా చూచెను. పిడుగుపాటు వలె ఉన్నది, హృదయానికి అనిష్టమైనది, దుఃఖ శోకాలను కలిగించేది ఘోరమైన ఆ మాట విన్న రాజుకు ఏ మాత్రము సుఖము కలగలేదు. కైక నిర్ణయము, ఆమె చేసిన శపథము తలుచుకొనుచు అతడు నిట్టూర్చి తెగగొట్టిన చెట్టు వలె నేల మీద వ్రాలిపోయెను. అప్పుడు ఆ రాజు మతి చెలించిన పిచ్చివాడి వలె, విపరీతముగా ప్రవర్తించుతున్న రోగి వలె, మంత్రాదుల చేత శక్తి తొలగించిన సర్పము వలె అయిపోయెను. అతడు కైకేయితో దీనముగా ఇట్లు అనెను. పైకి లాభకరము వలె కనపడే ఈ అనర్థకరమైన ఆలోచన నీకు ఎవరు చెప్పినారు? పిశాచము ఆవహించి చెడిన మనస్సు కలదానవు వలె నాతో మాట్లాడుతున్నావు, దయ్యం పట్టిందా అంటున్నాడు. సిగ్గు లేదా? పూర్వము నీ చిన్నతనములో ఇలాంటి బుద్ధి వైపరీత్యము ఉన్నట్లు నేనెప్పుడూ చూడలేదు. అయితే ఇప్పుడట్టి వైపరీత్యము కనబడుతున్నది. భరతుడు రాజ్యము పొంది రాష్ట్రంలో ఉండవలనని, రాముడు అడవులకు వెళ్ళవలనని ఇట్టి వరాలు కోరుతున్నావు. నీకు ఎవరి వల్ల భయం కలిగినది? నీ భర్తకు, లోకానికి, భరతునికి అప్రియము చేయవలనని అనుకున్నచో భరతునికి రాజ్యము ఇవ్వవలను, రాముడు అడవులకు వెళ్ళవలను అనే ఈ భావాలను విడిచిపెట్టు. క్రూరురాల, పాప సంకల్పురాల, నీచురాల, పాప కృత్యాలు ఆచరించేదానా, నాలోను
రామునిలోను నీకు ఏమి దుఃఖకర విషయాలు కానీ అపరాధాలు కానీ కనపడినవి? రాముని కాదని భరతుడు ఏ విధంగా కూడా రాజ్యం అంగీకరించడు. ఎందుచేతననగా ధర్మము విషయంలో రాముని కంటే కూడా భరతుడు ఎక్కువ పట్టుదల గలవాడు. అడవికి వెళ్ళము అని చెప్పగానే వివర్ణమైపోయి గ్రహణం పట్టిన చంద్రుని వలె ఉన్న రాముని ముఖము ఎలా చూడగలను? నేను స్నేహితులతో ఆలోచించి ఒక చక్కని నిర్ణయం తీసుకున్నాను. అట్టి నిర్ణయమును శత్రువులు సేనను తిప్పికొట్టినట్లు నీవు విఫలము చేయుచుండగా నేనెట్లు చూడగలను? అనేక ప్రాంతాల నుండి వచ్చిన రాజులందరూ నన్నేమందురు? ఈ మూర్ఖుడైన దశరథుడు ఇంతకాలం ఎలా రాజ్యం చేసినాడో అనరా? గుణవంతులు విద్యావంతులు అయిన పెద్దలు వచ్చి రాముడు ఏమైనాడని అడిగితే నేనేమి చెప్పవలను? కైకేయి నిర్బంధం చేత రాముని అరణ్యానికి పంపినాను అని నిజమే చెప్పినను దానిని ఎవ్వరూ నమ్మరు, అసత్యం అనుకొందురు. రాముడు అరణ్యానికి వెళ్ళినచో కౌసల్య నన్నేమనును? ఇంతటి అప్రియము చేసి నేనామెకు ఏమి బదులు చెప్పగలను? కౌసల్య సర్వదా నా ప్రియమునే కోరును. పుత్ర ప్రేమ కలది, ప్రియమైన మాటలే మాటలాడును. అట్టి కౌసల్య ఒక దాసి వలె, సఖురాలు వలె, భార్య వలె, సోదరి వలె, తల్లి వలె నా సంతోషము కొరకై నా వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు కోపము కలుగుననే భయం చేత ఆమె సత్కారానికి అర్హురాలైనా నేను ఆమెను సత్కరించలేదు. నీకు ఎన్నో మంచి ఉపకారాదులు చేశాను. అది ఈనాడు అపథ్యమైన వ్యంజనాలు కలిపి తిన్న అన్నము రోగిని పీడించినట్లుగా నన్ను పీడిస్తోంది. రాముడు నేను చేసిన అపకారముచే అడవికి వెళ్ళిపోవచుండగా చూసి భయపడిన సుమిత్రకు నా మీద విశ్వాసము ఏమి ఉంటుంది? నేను మరణించినట్లు, రాముడు అరణ్యానికి వెళ్ళినట్లు రెండు చెడు వార్తలను సీత దైన్యముతో వినవలసి వచ్చును. ఎంత కష్టము! హిమవత్పర్వత ప్రాంతాన కిన్నెరని పోగొట్టుకున్న కిన్నెరి వలె సీత నా పక్కనే ఉండి దుఃఖించుతుండగా నా ప్రాణాలు పోవును. సీత నా దగ్గరే ఉంటుంది అనుకున్నాడు దశరథుడు. సీత రాముడితో పాటు నేను వెళ్తాను అంటుందని అనుకోలేదు. రాముడు అరణ్యానికి వెళ్ళుతుండగా, ప్రవాసానికి వెళ్ళుతుండగా, సీత విలపించుతుండగా చూచిన తర్వాత నేను జీవించవలనని ఏమాత్రమూ కోరుకొనను కదా. నీవు తప్పక విధవవై పుత్రునితో కలిసి రాజ్యము ఏలదవలేము. రాముడు ప్రవాసము వెళ్ళిన తర్వాత నేను జీవించుట కల్లా నరుడు విషము కలిసిన మద్యము మంచిదనుకొని తాగినట్లు రూపవంతురాలవు కానీ చాలా చెడ్డదానవు అయిన నువ్వు మంచిదానవని ఇంతవరకు అనుకున్నాను. పూర్వము అసత్యమైన మంచి మాటలాడుతూ నన్ను చాలా బుజ్జగించుతూ మాటలాడేదానవు. ఇప్పుడు వేటగాడు గీతము పాడి లేడిని కట్టి చంపుతున్నట్లు చంపుతున్నావు. పెద్దలందరూ వీధులలో గుమిగూడి పుత్రుని అమ్ముకొన్న నన్ను ఇతడు చాలా చెడ్డవాడు అని అనుచు మద్యపానము చేసిన బ్రాహ్మణుని నిందించినట్లు నిందించెదరు. ఇది తప్పదు. దశరథుడు ఎంత బాధపడుతున్నారు! నీ మాటలు విని సహించవలసిన పరిస్థితులు ఏర్పడినవి. ఏమి దుఃఖము వచ్చి పడినది, ఎంత కష్టము వచ్చి పడినది. పూర్వజన్మలో చేసిన పాపము వలె ఈ దుఃఖం వచ్చి పడినది కదా. పాపాత్మురాల, పూర్వము ఏదో పాపము చేసిన నేను నీ స్వభావం తెలియక చాలా కాలము పోషించినాను. చివరికి నువ్వు నా మెడకు ఉరిత్రాడైనావు. ఇంతకాలము నీతో విహరించుతూ నువ్వు మృత్యుదేవతవనే విషయము గుర్తింపజాలకపోతిని. ఎవ్వరూ లేని చోట చిన్న పిల్లవాడు తాచుపాము మీద చెయ్యి వేసినట్లు నిన్ను దగ్గరకు తెరతీసినాను. మహాత్ముడైన ఆ శ్రీరామునికి దురాత్ముడనైన నేను తండ్రిని అని చెప్పుట కూడా తప్పే. ఈ ప్రపంచమంతా నన్ను తప్పక దూషించును. దూషించినను తప్పులేదు. కామానికి లొంగిపోయి స్త్రీ మాట విని ప్రియపుత్రుని అరణ్యానికి పంపుతున్నాడు. ఈ దశరథుడు ఎంత మూర్ఖుడు అని లోకులు నిందించెదరు. చిన్నతనము నుండి ఇంతవరకు రాముడు వ్రతాలతోనూ బ్రహ్మచర్య ధర్మాలతోనూ గురువులు విధించిన నియమాలతోనూ చాలా శ్రమపడినాడు. ఇప్పుడు ఇంక భోగాలు అనుభవించవలసిన
కాలం వచ్చిన తర్వాత కూడా మరల చాలా కష్టాలు పడవలసి వచ్చింది. నా కుమారుడైన రాముడు నా మాటకు ఎదురు చెప్పజాలడు. వనానికి వెళ్ళమని నేను చెప్పగానే తప్పక అట్లే చేసేదను అని అనగలడు. నేను వనమునకు పొమ్మని రామును ఆజ్ఞాపించగానే అతడు నేను పోజాలను అని చెప్పి నా ఆజ్ఞను అతిక్రమించితే నాకది ప్రియముగా ఉండును. రాముడు మాత్రము అట్లు ఎన్నటికినీ నా ఆజ్ఞను అతిక్రమించడు. రాముడు ఎంత మాత్రమో కపటము లేని పరిశుద్ధమగు హృదయము కలవాడు. కావున నేడతడు నా ఆజ్ఞను అతిక్రమించుట నాకిష్టమే అనే విషయమును తెలుసుకొనజాలడు. దశరథుడిని ఎదిరించి నేను వెళ్ళను అని అన్నాడు రాముడు, అనడు కదా. కావున రాముని చూచి నేను నీవు అడవికి పొమ్ము అని ఆజ్ఞాపించగానే అందుకతడు మంచిది అని చెప్పునే కానీ వేరు మాట పలకడు. రాముడు అరణ్యానికి వెళ్ళగానే సర్వలోక నింద్యుడను క్షమింపదగని వాడను అయిన నన్ను మృత్యువు యమలోకానికి తీసుకొని పోవును. మానవ శ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్ళగానే నేను మరణించెదను. ఇంక మిగిలిన నా స్వజనం విషయంలో ఏమి ఘోర కృత్యము చేయనున్నావో, అంటే నేను మరణిస్తే నువ్వు వాళ్ళందరినీ భరతుడితో కలిసి వధిస్తావేమో అని భయపడుతున్నాడు. నన్ను, రాముని, లక్ష్మణ శత్రుఘ్నులను కోల్పోయిన కౌసల్య దుఃఖము సహించజాలక నన్ను అనుసరించి మరణించును. ఈ విధంగా కౌసల్యను, సుమిత్రను, నన్ను, రామ లక్ష్మణ శత్రుఘ్నులను నరకముతో సమానమైన కష్టాలలో పడవేసి నీవు సుఖంగా ఉండుము. శాశ్వతము గుణాలచే పూజితము అయిన ఇక్ష్వాకు వంశము నేటి వరకు క్షోభింపచేయ శక్యము కాకుండా ఉన్నది. అలాంటి వంశమును నేను రాముడు విడిచివేసిన తర్వాత వ్యాకులము చేసి నీవు పాలించదోలెమ్ము. ఈ రామ వనవాసము భరతునికి కూడా ఇష్టమైనచో నా మరణానంతరము అతడు నాకు ప్రేత కార్యాలు చేయవద్దు. ఓసి అనార్యురాల, నీ కోరిక తీరును. మనుష్య శ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్ళగా నేను మరణించిన పిమ్మట విధవవై పుత్రునితో కలిసి అప్పుడు రాజ్యమును పాలించుము. ఇంతకాలము నీవు రాజపుత్రి అనే పేరుతో నా ఇంటిలో నివసించినావు. నీ మూలాన నాకు గొప్ప అపకీర్తి, అవమానము తప్పవు. సకల ప్రాణులు కూడా నన్ను ఏదో పాపం చేసిన వానిని వలె అనాదరముతో చూడగలవు. ఇంతవరకు ఒక ప్రభువుగా రథాల మీదను గజాశ్వాల మీదను ఎక్కి ప్రయాణము చేయుటకు అలవాటు పడిన నా ముద్దుల కుమారుడు శ్రీరాముడు మహారణ్యములో పాదాలతో ఎట్లు సంచరించును? ఆవిడ కైకే ఏం కోరిందంటే ముని జీవితం గడపాలి, నారచీరలు కట్టుకొని తలలు జడలేసుకుని అని కోరింది. రాముని భోజన సమయము కాగానే చక్కగా అలంకరించుకున్న వంటవాళ్ళు నేను ముందు అని పోటీ పడుతూ శ్రేష్టమైన పేయములు, ఆహారము వండి పెట్టేవారు. అట్టి నా కుమారుడు అరణ్యములో వగరుగాను, చేదుగాను, కారంగాను ఉండే ఆహారము తినుతూ ఎట్లు జీవించును? అమూల్యమైన వస్త్రాలు ధరించి చాలా కాలం సుఖముగా ఉన్న రాముడు ఇటుపై కాషాయ వస్త్రాలు ధరించి నేల మీద ఎట్లు ఉండగలడు? రాముడు అరణ్యానికి వెళ్ళవలను, భరతునికి రాజ్యాభిషేకం చేయవలను అనే ఈ ఆలోచన లోని దారుణమైన వాక్యము నీకెవరు చెప్పినారు? ఛీ, ఈ ఆడవాళ్ళందరూ రహస్యముగా అపకారము చేసేవాళ్లే, సర్వదా స్వలాభము కొరకే చూచుచుందురు. అయితే నేను అందరి స్త్రీలను గురించి అనటలేదు, కేవలం భరతుని తల్లి గురించి మాత్రమే అంటున్నాను. స్వార్థపరురాల, నీకు నా వలన గాని, ఎప్పుడూ హితము కోరే రాముని వలన గాని ఏమి అప్రియము జరగబోవునని అనుకొనుచున్నావు? రాముడు కష్టాలలో చిక్కుకొనుట చూచి ఈ ప్రపంచమంతా ఎదురు తిరుగుతుంది. తండ్రులు కుమారులను, ఇంతవరకు ప్రేమగా ఉన్న స్త్రీలు భర్తలను విడిచిపెడతారు. చక్కగా అలంకరించుకొని దేవతా కుమారుడులాగా వలె వచ్చుతున్న నా కుమారుని చూచినంత మాత్రము చేతనే నాకు చాలా ఆనందం కలుగును. మరలా యవ్వనము లభించినట్లు అనిపించును. సూర్యుడు లేకపోయినా, ఇంద్రుడు వర్షం కురిపించకపోయినా లోక వ్యవహారం నడిచిపోవచ్చు. కానీ రాముడు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చుండగా చూచిన వాడెవ్వడు జీవించడు. ఇది నా అభిప్రాయము. నా వినాశమును కోరేదానవు, అహితము ఆచరించేదానవు
శత్రువు అయిన నిన్ను మృత్యువును దగ్గర ఉంచుకున్నట్లు ఇంతకాలము దగ్గర ఉంచుకున్నాను. మహా విషము గల ఆడ సర్పమును ఒడిలో చాలా కాలము ఉంచుకున్నాను. అందుచేత చేసిన పొరపాటుకి ఈనాడు చంపబడుతున్నాను. నాకు రామలక్ష్మణులకు దూరుడైన భరతుడు నీతో చేరి బంధువులనందరినీ చంపి నగరును రాష్ట్రమును పాలించుగాక. నీవు నా శత్రువులకు ఆనందము కలగజేసే దానవ అయ్యదవుగాక. ఇప్పుడు నీవు ఈ విధముగా మాటలాడినందుకు నీ దంతాలన్నీ 1000 ముక్కలుగా విరిగి ఎందుకు రాలటం లేదో కదా. రాముడు ఏమాత్రము అహితముగాను అప్రియముగాను మాట్లాడడు. పరుషముగా మాటలాడుట అనేది అతనికి తెలియనే తెలియదు. ఈ విధముగా మనోహరముగా మాటలాడేవాడు, సద్గుణాలను బట్టి అందరి మన్ననలు పొందేవాడు అయిన రాముని విషయంలో దోషాలు ఎలా చెప్పగలుగుతున్నావు? నీవు ఏడ్చిన, మండిపడిన, నశించిన, 1000 ముక్కలై నేల మీద పడిన అతి దారుణము నాకు అహితము అయిన నీ కోరికను తీర్చను. నువ్వు మంగలి కత్తి వంటి దానవు. నిత్యము అసత్యమైన ప్రియవాక్యాలు మాటలాడేదానవు. దుష్ట స్వభావురాలవు. నీ కులానికే చిచ్చు పెట్టుకున్న దానవు. మనస్సునకు క్లేశము కలిగించేదానవు. సమూలముగా నా హృదయమును కాల్చివేయడానికి పూనుకున్నావు. అలాంటి నీవు జీవించి ఉండుట నాకు ఇష్టం లేదు. రాముడు లేనిచో నాకు జీవితం లేదు. ఇంకా సుఖము మాట చెప్పవలన? బ్రతికి ఉండగా నాకింక ఆనందం ఎక్కడిది? ఓ దేవి, నాకు అహితమైన ఈ కార్యము చేయవద్దు. నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. నన్ను అనుగ్రహించుము. మర్యాద అతిక్రమించిన భార్య ఈ విధముగా హృదయానికి ఆఘాతము కలిగించగా దశరథుడు అనాథుడి వలె విలపించుచుండగా అతడు తన పాదాలు ఎక్కడ స్పృశించునో అని కైకేయి తన పాదములు దూరముగా జరిపాను. ఆమె పాదములు చేరకుండగానే రాజు రోగగ్రస్తుని వలె నేల మీద పడిపోయెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 12వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్.